ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఇది నా ధార్వాడ్ జర్నీ వ్లాగ్ ఫైనల్ వీడియో. ఇందులో మొత్తం నా యొక్క ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా నేను కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసినటువంటి, నాకు బాగా నచ్చనటువంటి ఒక విషయం ఉంది. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదండి, ఇది మిశ్రా పేడ. ఇది ధార్వాడ్ మొత్తానికి ఫేమస్ స్వీట్ షాప్ అనమాట. 1933లో ఈ స్వీట్ షాప్ని ఓపెన్ చేశారు. ఇక్కడ పాలతో చేసినటువంటి స్వీట్స్ బాగా ఫేమస్. అంతేకాకుండా మిగతా స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి. రేట్లన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ధార్వాడ్ వెళ్ళినప్పుడు ఒకసారి ఈ స్వీట్ షాప్ని విజిట్ చేయండి. ఆ తర్వాత మేము ధార్వాడ్లోనే బాగా ఫేమస్ అయినటువంటి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ ప్రస్తుతం 300 అడుగుల ఎత్తైనటువంటి పెద్ద గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. మేము దీపోత్సవం జరుగుతున్నప్పుడు వెళ్ళామండి. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది చిన్న టెంపుల్ అనమాట. ఆల్టర్నేటివ్గా పెట్టారు. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట. అక్కడ ఈయన ఇస్కాన్ పూజారి గారు ఆ వీడియో తీసేయండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశారు. ఎంతో కష్టపడి వీడియో తీయాల్సి వచ్చిందనమాట. నాకైతే నేను ఈ ఏరియాలో మాత్రం చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనసంతా ఎందుకో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ఆ వేద మంత్రాలు వింటూ ఉంటుంటే. తర్వాత మేము ఇక్కడ ప్రసాదాలు అందించేటటువంటి కౌంటర్ దగ్గరికి వచ్చామండి. ప్రసాదం కూడా చాలా బాగుందండి. విస్తరాకులతో చేసినటువంటి గిన్నెలో ఆ ప్రసాదం పెట్టి చాలా ఎక్సలెంట్ అనమాట. అంతేకాకుండా ఈ ప్రసాదాన్ని అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారనమాట. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అంటే మీకు తెలుసు కదండి, వాళ్ళ సర్వీస్ గురించి మనం వంక పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ అన్నదాన సేవా ట్రస్ట్ ఉంది కదండి, దానికి నా వంతుగా నేను రైస్ని డొనేట్ చేశారనమాట. వాళ్ళు అక్కడ 2 kgs, 5 kgs, 10 kgs రైస్ ఇలాగా పెట్టి అమ్ముతూ ఉంటారు. మనం అమౌంట్ కడితే ఒక అంత అమౌంట్కి సరిపడా రైస్ ఇస్తారనమాట. నేను 2 kgs రైస్ కొని ఇక్కడ పక్కనే ఉన్నటువంటి క్యాన్లో వేసాను అనమాట. అయితే బిల్లుని మా నాన్నగారి పేరును రాయించాను. మీరు ఎప్పుడైనా ధార్వాడ్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయటం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంటుందండి. ఆ తర్వాత నా పేపర్ వాల్యుయేషన్ డ్యూటీ అయిన తర్వాత మా యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి టాటా మోటార్స్ ప్లాంట్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి. కానీ వాళ్ళు లోపలికి అలౌ చేయలేదండి, పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ పెద్ద పెద్ద లారీలు అట్లాగే జేసీబీలు తయారవుతాయండి. నేను జస్ట్ గేట్ దగ్గర నుంచి సెల్ఫీ తీసుకుని వెనక్కి రావాల్సి వచ్చింది. కానీ ఆ ప్లాంట్ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మేము కొంతమంది టీచర్స్ అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ధార్వాడ్కి దగ్గరలో ఉన్నటువంటి కిత్తూరు వెళ్ళామండి. అక్కడ రాణి చెన్నమ్మ కోటని చూసామండి. ఈ రాణి చెన్నమ్మని కర్ణాటక ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు. ఈవిడ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిందనమాట. మన సైరా నరసింహారెడ్డి ఎలాగో ఈవిడ కూడా అలాగనమాట. ఈ కోట చాలా బాగుందండి. మేము వెళ్ళే టైంకి బాగా వర్షం పడటం వల్ల ఇట్లా ఫోటోలని చాలా బాగా వచ్చినాయండి. నేనైతే ఈ లొకేషన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఆ కాలంలో వాడినటువంటి బుల్లెట్లు కానివ్వండి, కత్తులు, అవన్నీ ఒక మ్యూజియంలా పెట్టారనమాట. ఆ మ్యూజియంని కూడా చూశాను. ఆ ఫోటోలు కూడా ఇక్కడ కొన్ని నేను యాడ్ చేసుకుంటానమాట. మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఈవిడే రాణి చెన్నమ్మ. మ్యూజియం బయట ఈవిడ విగ్రహం పెట్టారండి. ఇది కోటలో ఉన్నటువంటి బురుజు. దీని ద్వారానే
బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా కింద సొరంగ మార్గం ద్వారా తప్పించుకుని ఉండేవాళ్ళు అనమాట. అంతేకాకుండా ఇది గ్రామదేవత ఆలయం అండి. ఈ గ్రామదేవత ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లేడీసే పూజారులుగా ఉంటారండి. ఇవి ఆ కాలంలో వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు మ్యూజియం లోపల పెట్టారండి. చాలా బాగుంటాయండి ఫోటోలు. నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా. ఇప్పుడు ఫుల్ వానండి. ఎంత అంటే మేము వస్తున్న హైవే మొత్తం మునిగిపోయింది. ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. కనీసం 5 అవర్స్ పాటు హైవే మీద స్టక్ అయిపోయాం మేము. మరుసటి రోజు మా టీం అందరం కలిసి హంపి వెళ్ళామన్నమాట. ధార్వాడ్ నుంచి హంపి 400 కిలోమీటర్స్. ఈ జర్నీని కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంతేకాకుండా అక్కడి శిల్పాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. గవర్నమెంట్ కూడా వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది.
ఇవి ఫ్రెండ్స్ ధార్వాడ్ మరియు ఆ చుట్టుపక్కల నేను చూసినటువంటి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్. కాకపోతే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ని ఇంకా మిస్ అయ్యాను, వాటి పేర్లు ఇక్కడ ఇస్తున్నానండి. వీటిలో నృపతంగా బెట్టని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మంచి టైం అన్నమాట, చూడటానికి చాలా బాగుంటుంది. కొండలు, గుట్టలు, అడవులు, వాటర్ ఫాల్స్ ఎక్సలెంట్ అనమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ఇట్లాంటి ప్లేసుల్లో. అంతేకాకుండా కర్ణాటకలో నేను బాగా గమనించినటువంటి, నాకు అస్సలు నచ్చనటువంటి విషయం వచ్చేసి, అక్కడ జెంట్స్ అందరూ పాన్పరాగు లేదా గుట్కా బాగా నములుతూ ఉంటారండి. ఒక్కళ్ళు కూడా ఇవి నమలకుండా కనపడలేదండి. అందరూ ఏదో గేదె తౌడు మేస్తున్నట్టుగా పర్ర 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 నవలటం చాలా చిరాకేసేసింది అనమాట ఆ కంపుకి. ఇది నాకు అస్సలు నచ్చలేదండి. అంతేకాకుండా లేడీస్లో కూడా సగం మంది లాగా కనపడ్డారు నాకు. బాబోయ్, ఆ కంపును భరించడం అయితే నా వల్ల కాలేదు. నా ప్రజెంటేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.